సో డాక్టర్ గారు యాక్చువల్‌గా ఇప్పుడు ఈ సమస్యలనేటివి యాక్చువల్‌గా సెక్స్ సమస్యలు సాధారణంగా పెళ్లి తర్వాత బయటపడడము, లేదా మామగారు తీసుకురావడం, భార్య తీసుకురావడము ఇటువంటివి జరుగుతాయి యాక్చువల్‌గా. సో పెళ్ళికి ముందు అన్ని విషయాలు మాట్లాడుకునే సమయంలో ఒక ఆండ్రాలజిస్ట్‌కు చూపించుకోవడం అనేది ఏదన్నా డౌట్ ఉన్నప్పుడు అది మీరు అవసరం అని భావిస్తున్నారా? ఇది ఎవరికి అవసరము? దీని ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? డెఫినెట్‌గా ఇప్పుడు ఒక 25-30 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉండి ఇంట్లో పెళ్లి ప్రపోజల్స్ తీసుకొని వస్తున్నారు. అండ్ ఆ అబ్బాయికి ఏదైనా సెక్షువల్గా ఏదైనా డౌట్స్ కానివ్వండి, సెక్షువల్గా ఏదైనా ప్రాబ్లం కానివ్వండి, మిస్కాన్సెప్ట్స్ కానీ ఉన్నప్పుడు వాళ్ళు ఒక ఆండ్రాలజిస్ట్ని కన్సల్ట్ అయితే వాళ్ళకి వాళ్ళ డౌట్స్ క్లియర్ అవుతాయి, వాళ్ళకున్న మిస్కాన్సెప్ట్స్ క్లియర్ అవుతాయి. ఇఫ్ రియల్లీ వాళ్ళకి సెక్షువల్ ప్రాబ్లం ఏదైనా ఉంటే ఆ సెక్షువల్ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ప్రాక్టికల్గా చూసిన ఒక ఎగ్జాంపుల్. నా దగ్గరికి వచ్చిన చాలామంది పేషెంట్స్కి నేను ఇంప్లాంట్ సర్జరీ చేసే వాళ్ళు ఎవరు ఉంటున్నారు అని అంటే 10లో కనీసం 2-3 సెకండ్ మ్యారేజ్ వాళ్ళు ఉంటున్నారు. ఈ సెకండ్ మ్యారేజ్ చేసుకునే పేషెంట్స్ ఎవరైతే ఉంటున్నారో వీళ్ళందరూ నా దగ్గరికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళకి నేను ఎవాల్యుయేట్ చేసి, మీకు ఎరెక్షన్ ప్రాబ్లం ఉంది, మీరు హడావుడి పడి ఇంట్లో వాళ్ళు బలవంతం పెట్టారని పెళ్లి చేసుకోవద్దు, మీ ప్రాబ్లంకి క్లియర్ సొల్యూషన్ దొరికిన తర్వాత పెళ్లి చేసుకోండి అంటే, కానీ ఇంట్లో వాళ్ళ యొక్క ఫోర్స్తో కానివ్వండి వాటర్ మీద రీజన్ పెళ్లి చేసుకొని బికాస్ ఆఫ్ ద ఓన్లీ సెక్షువల్ ఇష్యూస్ వాళ్ళ ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ అయిపోయి సెకండ్ మ్యారేజ్ టైంకి రిలీజ్ అయ్యి బిఫోర్ సెకండ్ మ్యారేజ్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకుంటున్నారు. సో అదే గనక వాళ్ళు ఫస్ట్ మ్యారేజ్ అప్పుడే ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయించుకొని, ఒకవేళ వాళ్ళకి అవసరమైతే ఫస్ట్ మ్యారేజ్కి ముందే ఇంప్లాంట్ సర్జరీ చేయించుకుంటే వాళ్ళకి చాలా రకాలుగా ఈ సోషల్గా ఫస్ట్ మ్యారేజ్ బ్రేకప్ అయిపోయి సొసైటీలో వాళ్ళ మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ పడిపోయి వాళ్ళ ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయిపోయి ఫైనాన్షియల్గాను ఈ కేసులు పెట్టుకొని ఇంత డిస్టర్బెన్సెస్ అన్నీ జరగకుండా ఇంత చేసినా మళ్ళీ సెకండ్ మ్యారేజ్ ముందు ఖచ్చితంగా సర్జరీ చేయించుకోవాల్సి వస్తుంది. అదే వాళ్ళు ప్రాపర్ ఎవాల్యుయేట్ చేయించుకొని ప్రాపర్గా గైడ్ చేసినప్పుడు విని ఫస్ట్ మ్యారేజ్ ముందే ఒకవేళ అవసరమైన సర్జరీ చేయించుకున్నారు అనుకోండి, టైము సేవ్ అయింది, మనీ సేవ్ అయింది, వాళ్ళకి ఈ ఊర్లో ఈ పరువు పోవటము ఇవన్నీ ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఇవన్నీ నేను చాలా చూశానండి ఇవన్నీ. కాకపోతే ఏంటంటే వాళ్ళు చెప్పడం మాత్రమే మన పని, ఎంటారా అనేది ఇట్స్ అప్ టు దెమ్, చెప్పడం మాత్రమే. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50-80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.